ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నివ్వటం, ఇతర పంటల్లా ప్రతినిత్యం జాగరూకతతో ఉండాల్సిన అవసరం లేకపోవడం, తరగని డిమాండ్ వంటి కారణాలతో చాలామంది రైతుల దృష్టి పండ్ల తోటల సాగుకు మళ్లింది. అందున ఫలరాజమైన మామిడిని ఇష్టపడని వారు బహు అరుదుగా ఉంటారు. అందుకే ఈ తోటల సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతూనే ఉంది. రాబోయే వర్షాకాలంలో మొక్కలు నాటుకోవడానికి ఇప్పటినుంచే పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు రైతులు. అయితే అంటు మొక్కల ఎంపికలో బహుజాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే దీర్ఘకాలం పాటు నాణ్యమైన దిగుబడులు ఇవ్వాల్సిన చెట్లు నాసిరకమైన కాయలను, తక్కువ దిగుబడిని ఇస్తుంటాయి. మామిడి అంటు మొక్కల ఎంపిక, నాటడంలో మెళకువలను వివరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని ఉద్యానవన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రమేష్. మామిడి తోటను పెంచాల్సినటువంటి రైతులకు కొన్ని సూచనలు అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. మామిడి అంట్ల ఎంపికలో మనము ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మామిడి అంట్లను ఎప్పటికీ కూడా సర్టిఫైడ్ నర్సరీస్ నుంచి తెచ్చుకోవాలి. మామిడి అంట్లను ఎంపిక చేసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఈ మామిడి అంట్లు అనేటివి ఎక్కువ వయసు ఉన్నటివి కాకుండా సాధారణంగా సంవత్సరం నుంచి సంవత్సరం లోపు మాత్రమే ఉండేటట్టుగా మనము ఈ మామిడి అంట్లను ఎన్నుకోవాలి. ఈ 2 సంవత్సరాలకు వయసు దాటే కొద్దీ మనకు లోపల ఉన్నటువంటి వేరు వ్యవస్థ, అంటే ఈ పాలిబాగుల్లో ఉన్నటువంటి వేరు వ్యవస్థ కొంతవరకు బలంగా పెరగడం వలన కూడా లోపల రౌండ్గా చుట్టుకుపోవడం లాంటివి అలా జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఇలాంటి మొక్కలను మనము ప్రధాన పొలంలో నాటినప్పుడు అవి నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా చాలా వరకు మనము నాటిన మొక్కల్లో మనకు గ్యాప్స్ అనేటివి రావడం జరుగుతుంది, ఎందుకంటే మొక్కలు చనిపోతాయి కనుక. అంతేకాకుండా మనం అంటుభాగము ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. నాటినప్పుడు ఈ అంటుభాగం అనేది లోపలికి పోకుండా, అంటే కొద్దిగా భూమికి ఉపరితలానికి కాస్త ఇంత ఎత్తులోనే ఉండేటట్టుగా మనకు ఈ అంటుభాగం అనేది చూసుకోవాలి. మనము ఈ మామిడి అంట్లను నర్సరీల నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా ఒక చిన్న జాగ్రత్త అనేది పాటించాలి. ముఖ్యంగా మనము నర్సరీ నుంచి తెచ్చుకునే ముందు రోజు ఆ నర్సరీ మనము మామిడి అంట్లకు నీరు పట్టకుండా చూసుకోవాలి. అంటే ఆ ముందు 2-3 రోజుల వరకు నీరు అనేది పట్టకుండా ఉన్నట్టయితే ఆ పాలికవర్లో ఉన్నటువంటి మట్టి అనేది బాగా గట్టిగా తయారయ్యి ఈ ట్రాన్స్పోర్ట్ షాక్ను కూడా మనము తట్టుకోనే శక్తి అనేది ఆ అంట్లకు అనేది ఉంటుంది. తెచ్చుకున్న వెంటనే ఒక నీడ ప్రదేశంలో పెట్టి అంటు భాగం మొదట్లో ఈ మట్టి అనేది కదిలిపోయి ఉంటే గాలి లోపలికి చొరబడినందువల్ల కూడా మొక్కలు వాడలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక తెచ్చుకున్న వెంటనే ఒక నీడ ప్రదేశంలో ఆ కాండం చుట్టూ ఉన్నటువంటి మట్టిని బాగా ఒత్తి అవసరమైనచో కొత్త మట్టిని కూడా వేసి తర్వాత నీళ్లు పట్టినట్టయితే ఆ తెచ్చుకున్నటువంటి మొక్కలు మనకు ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చినటువంటి షాక్ నుండి కోలుకొని మనము ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువుగా ఉంటాయి. ఈ అంటు మొక్కలు మనము ప్రధాన పొలంలో నాటుకోవడంలో కూడా కొన్ని మెలకువలు అనేటివి పాటించాలి. ముఖ్యంగా ఈ మామిడి అంట్లు అనేటివి మనము నాటుకోదలిస్తే వాటి మధ్య అంతర దూరాన్ని మనము 10 మీటర్లు ఎటు చూసినా ఉండేటట్టుగా చూసుకోవాలి. అదే విధంగా మనకు అధిక సాంద్రతల్లో మనం నాటుకోవడానికి సన్నద్ధం అయితే మాత్రము దాదాపు 6 మీటర్ల ఎటు చూసినా నుంచి 9 మీటర్లు 8 మీటర్ల వరకు కూడా మనము నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 6x6 మీటర్లు, 7x7 మీటర్లు లేదా 8x8 మీటర్ల లెక్కన కూడా మనము మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ 6x6 మీటర్లు మొక్కలు నాటినట్లయితే అధిక సాంద్రత ఉన్నందువల్ల మనకు 1 ఎకరాకు వచ్చే దిగుబడి అనేది ఎక్కువగా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మామిడి నాటుకునేటప్పుడు గుంతలు తీసి నాటుకోవాలి. ఈ గుంతల సైజు విషయానికి వస్తే ఎటు చూసినా 1 మీటర్ ఉండేటట్టు, అనగా 3 అడుగులు. ఈ 3 అడుగుల గుంతలను మనము వేసవి కాలంలో, అంటే ఎక్కువగా ఎండలు ఉన్న సమయంలో మనము తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వలన లోపల ఉన్నటువంటి ఈ లోపల మట్టి పైన వేసినందువల్ల ఎన్నో రకాలైనటువంటి చీడపీడలు నాశనం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గుంతలను మనం తిరిగి నింపేటప్పుడు ఆ గుంతలో తీసినటువంటి మట్టితో పాటు మనము పశువుల ఎరువును, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అంతేకాకుండా దానితో పాటు మిథైల్ పెరాథియాన్ డస్ట్ను కూడా మనము ఈ గుంతలో కలుపుకొని ఈ గుంతలను అనేవి మనము నింపుకోవాలి. 2 సార్లు కనుక మనము ఈ నీటిని కనుక ఇచ్చినట్టయితే, గుంతనంతా నీటిని నింపినట్టయితే లోపల ఉన్నటువంటి ఈ వేడి అంతా కూడా బయటకు వచ్చేసి తర్వాత మనము మొక్కలు నాటుకోవడానికి అనువుగా ఉంటుంది. మామిడి అంట్లను నాటుకోవడంలో కూడా కొన్ని రకాలైనటువంటి మెలకువలను పాటించాలి. ఈ అంట్లు నాటుకునేటప్పుడు
మనము తెచ్చుకున్నటువంటి అంట్లు పాలీ కవర్లో ఉంటాయి కనుక ఈ పాలీ కవర్ని చించివేసి మనము ఆ మట్టి ముద్ద అలాగే ఉండేటట్లుగా కూడా మనము నాటుకోవాలి. అంతేకాకుండా నాటుకునేటప్పుడు పాలీ కవర్లో ఎంతవరకు అయితే మనకు ఈ కాండం అనేది అంటే వేరుమూలం అనేది మట్టితో కప్పబడి ఉందో భూమిలో నాటినప్పుడు కూడా అంతే వరకే మనకు ఈ మట్టి అనేది కప్పబడి ఉండాలి. ఆ విధంగా మనము గుంతల్లో మనము ఈ మామిడి అంట్లను మనము నాటుకోవాలి. ఇలా నాటుకున్న తర్వాత మనకు నీరు అందించినట్టయితే అవి త్వరగా నిలదొక్కుని ఆరోగ్యవంతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మామిడి అంటు మొక్కల ఎంపిక, నాటే విధానం గురించి ఈనాటి అన్నదాతలు తెలుసుకున్నాం కదా. మరి మొక్క నాటిన వెంటనే నాటిన సంవత్సరం వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రేపటి అన్నదాతలో తెలుసుకుందాం.